వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అల్లూరు జిల్లా పాడేరు ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ హాల్ వద్ద పాడేరు ఎస్పీ తుషాంత్ సిన్హా ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా. 8 గంటల లెక్కింపు మొదలు అవుతుండటంతో 6 గంటల నుంచే ఏజెంట్లను, అధికారులను పూర్తి తనిఖీలు నిర్వహించి కౌంటింగ్ హాల్ లోపలికి పంపిస్తున్న పోలీసులు. 144 సెక్షన్ అమలు కావడంతో పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నిర్మానుష్యంగా మారిన రోడ్లు, వ్యాపార సంస్థలు. పల్నాడు జిల్లా 144 సెక్షన్ మరియు సెక్షన్ 30 అమలులో ఉంది. పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లోనే ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. పల్నాడు జిల్లా మొత్తం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం, పల్నాడు జిల్లా మొత్తం పోలీసు నిఘాలో ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు మెహరించి దాదాపు 3000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శ్రీకాకుళం శివాని ఇంజనీరింగ్ కళాశాల వద్ద కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ముందుగా 8 గంటలకు బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అది పూర్తయిన తర్వాత ఈవీఎంలు కౌంటింగ్ ప్రారంభిస్తారు. జిల్లా వ్యాప్తంగా 24,000కు పైగా బ్యాలెట్ ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు 14 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య కౌంటింగ్ చేపడుతున్నారు. ఏజెంట్లకు సంబంధించి ఉదయం 6 గంటలకే ఏజెంట్లను పోలీసులు కౌంటింగ్ హాళ్లకు అనుమతించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 7 శాసనసభ నియోజకవర్గాలకు కౌంటింగ్ చేపడుతున్నారు. విశాఖ ఉత్తరాంధ్ర కౌంట్ డౌన్ కి మరో గంట సమయం. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మోహరించిన కేంద్ర బలగాలు. 144 సెక్షన్స్ తో 2 కిలోమీటర్ల మేర రెడ్ జోన్ ఏర్పాటు. ఫలితాల లెక్కింపు కేంద్రాల వద్దకు చేరుకుంటున్న కౌంటింగ్ ఏజెంట్స్. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ఏజెంట్స్ కు ఆల్కహాల్ టెస్ట్ చేస్తున్న పోలీసులు. ఏయూ ప్రధాన ద్వారం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు. అనుమతి పాస్ పరిశీలించి లోనికి అనుమతిస్తున్న పోలీసులు. స్ట్రాంగ్ రూముల నుండి ఈవీఎం యంత్రాల తరలింపుకు సర్వం సన్నద్ధం. భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎన్నికల నిర్వహణ అధికారులు. ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం. కాకినాడ జిల్లా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తు నడుమ ప్రక్రియ మొదలైంది. స్ట్రాంగ్ రూమ్ తెరిచి ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్లు ఆయా కేంద్రాలకు తరలించారు. ఏజెంట్లను పరీక్షించి మాత్రమే కేంద్రంలోకి పంపడం విశేషం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పటిష్ట భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రాలు. మొత్తం 7 నియోజకవర్గాల పరిధిలో గల ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడం జరిగింది. జిల్లా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌశాలం, జిల్లా కేంద్రంలో మొత్తం 3 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 టీటీడీసీ, 2 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్, సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న పోస్టల్ బ్యాలెట్. టీటీడీసీ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మరియు బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్. 8 గంటలకు లెక్కించనున్న పోస్టల్ బ్యాలెట్స్. తూర్పు గోదావరి జిల్లా కౌంటింగ్ కేంద్రానికి జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని వద్దనున్న జేఎన్టీయూలో నేడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ కు పూర్తయిన ఏర్పాట్లు. కేంద్రం వద్ద భారీ బందోబస్తు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్న పోలీసులు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్న వివిధ పార్టీల నాయకులు, ఏజెంట్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు చేరుకున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు. కౌంటింగ్ ప్రక్రియలను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ అజితా వెజంట్ల. 8 గంటలకు బ్యాలెట్ ఓటింగ్ 2 రౌండ్లు లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపిన అధికారులు. 8:15కు ఈవీఎం ఓట్లలో లెక్కింపు ప్రారంభం.